వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీని పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు అని అన్నారు. రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ఫైర్ అయ్యారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వం విద్యాశాఖను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మంత్రి లోకేష్ వైసీపీ హయాంలోనే 12 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని చెప్పారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాప్రాయం లేదు. కాబట్టి విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పుని సర్దిద్దుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, తెలుస్తాయి. మళ్ళీ మాట్లాడతారా? ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం? నా పేరు ప్రస్తావించారు, నేను వాడాలి కదా సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఆ రోజు ఏం చెప్పాను? బెదిరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తున్నా, నాకు ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పండి. బెదిరించి రాజీనామా చేయించారు అని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డులో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. చూద్దాం రికార్డులో ఉంది. మీరు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. లెటర్లు ఎక్కడుంది సార్? బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ చేయాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే కల్పకుండా మీరు చేసుకోవచ్చు. కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము, ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామను ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. విజ్ఞానవంతులు చదువుకున్న